వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్తు దుగ్ధం గీతామృతం మహత్తు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. పరమాత్మ చెప్పినటువంటి అంశాన్ని విన్నటువంటి అర్జునుడు సందేహంతో పరమాత్మను అడుగుతూ ఉన్నాడు. దానికి సమాధానంగా స్వామివారు తన సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున సర్వేశ్వరుని విశేషణాలు ఆయన మనకు తెలియజేస్తున్నటువంటి అంశాలు. అజహ అపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వర అపిసన్. అజహ నాకు పుట్టుక లేదు, అవ్యయాత్మ నాశనము లేదు, భూతానాం జీవులకు ఈశ్వర శాసకుడను అయినటువంటి నేను ప్రకృతిం స్వాం అధిష్టాయ, స్వకీయమగు ప్రకృతిని ఆధారంగా చేసుకుని ఆత్మమాయయ తన మాయను ఆసరాగా చేసుకొని సంభవామి నేను ఈ విశ్వంలోకి వస్తున్నాను అనేటువంటి విషయం మీద నిన్న మనం మాట్లాడుకుంటున్న సందర్భం. కాబట్టి భగవంతుడు ఇక్కడ తన నిజస్వరూపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ సంభవామి స్వ ఆత్మమాయయ, నా మాయ అనేది నాకు ఉపకరణంగా ఉన్నది. ఉపకరణం ఉపాధి అనుసరించే నేను ఈ లోకంలోకి రావటం అవుతుంది. శుద్ధ బ్రహ్మమునకు జననము మరణము అనేటువంటివి లేవు. జనన మరణాలు శుద్ధ బ్రహ్మమునందు, చేతనాత్మిక బ్రహ్మమునందు వర్తించే అంశాలు కావు. ఈ రెండు ఎక్కడ ఉన్నాయి అని చెప్పనంటే, అవిద్యా సంబంధమై ఉన్న కార్యం, మాయా సంబంధమై ఉన్న కార్యం. ఈ రెండింటి కార్యములే జనన మరణములు అనేటువంటివి. అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నది ప్రత్యేగాత్మ, మాయ ఉపాధిగా కలిగి ఉన్నది పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మనే ఈశ్వరుడు అంటారు, ఈ ప్రత్యేగాత్మను జీవుడు అంటారు. దానికి కూడా స్వామివారు ఒక వివరణాత్మక అంశాన్ని అందించారు. అవిద్య విశేషణముగా కలిగి ఉన్నటువంటి ప్రత్యేగాత్మ చేతనమును జీవుడు అని, మాయ విశేషణముగా కలిగి ఉన్నటువంటి పరమాత్మను ఈశ్వరుడు. అది విశేషణము అంటారు. ఉపహితము విశేషణము కనుక విశేషణము కలిగి ఉన్న దానిని విశిష్టము అంటారు. విశిష్టుడు అంటారు కదా. విశేషణము కలిగి ఉన్న దానిని విశిష్టుడు, విశిష్టత. ఈ లోకములో విశేషణాలు లేకుండా ఏమీ లేవు, అన్నిటికీ విశేషణాలు ఉన్నాయి. అనేక విశేషణాలు కలిగి ఉన్నది కూడా చాలా ఉన్నాయి అన్నమాట. కాబట్టి విశిష్టుడు, జీవుడు విశిష్టుడు, ఈశ్వరుడు విశిష్టుడు. అటనే మరి దేవతలు కూడా ఆ కోవకే చేరుకోవటం అవుతుంది. శ్రీమన్నారాయణుని చక్రి ఎందుకన్నామంటే చక్రం ధరించి ఉన్నాడు.
చక్రం విశేషణముగా కలిగి ఉన్నాడు కాబట్టి చక్రి, అది విశిష్టుడు. పరమశివుడు శూలం కలిగి ఉన్నాడు కాబట్టి శూలం విశేషణము, అది కలిగి ఉన్నటువంటి పరమశివుడు విశిష్టుడు, ఆయన్ని ఏమంటారు? శూలి. ఈ ప్రకారంగా లోకంలో విశేషణాలను బట్టి విశిష్టత చెప్పటం జరుగుతుంది. గజమును కరి అంటారు. కరము అనేది విశేషణంగా కలిగి ఉన్నది కాబట్టి దాన్ని కరి అంటారు. దేహము విశేషణముగా కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి జీవుడు దేహి. జ్ఞానం విశేషణముగా కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి జ్ఞాని. మానం విశేషణముగా కలిగి ఉన్న ప్రాణి కాబట్టి మాని. ధనం విశేషణముగా కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ధని. యోగం విశేషణముగా కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి యోగి. ఈ ప్రకారంగా చెప్పుకుంటూ పోతే అన్నింటి యందు ఇవి వర్తింపబడతాయి. లోకంలో విశేషణాలు లేకుండా ఏదీ లేదు కాబట్టి విశేషణములు కలిగి ఉన్న దానిని విశిష్టము అని చెప్పనంటారు. ఆ ప్రకారంగా ఇక్కడ మరి ప్రత్యేగాత్మకు విశేషణముగా కలిగి ఉన్న అవిద్య సంబంధమై ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మని జీవుడుగా, మాయ అనేది విశేషణముగా కలిగి ఉన్నటువంటి పరమాత్మను ఈశ్వరుడు, విశిష్టుడు ఈశ్వరుడు. అందువల్ల వైష్ణవ సిద్ధాంతంలో సర్వేశ్వరుణ్ణి విశిష్టుడుగా పూజిస్తారు. అనేక విశేషణాలు స్వామివారికి ఉన్నాయని చెప్పనేటు. అలాంటి విశేషణములు ఎన్నో కలిగి ఉన్నటువంటి ఆయన కాబట్టి ఆయన విశిష్టుడు. అందువల్ల విశిష్టాద్వైతము అని వాళ్ళు ఆ విధంగా పెట్టుకోవటము జరిగింది. ఈ ప్రకారంగా మరి అయ్యా అర్జున, ఇక జన్మ సంబంధమై ఉన్నటువంటి విషయానికి వస్తే నీకు నడుస్తూ ఉన్నాయి, నాకు నడుస్తూ ఉన్నాయి అనేటువంటి మాట ఎందుకు వాడటం కారణం అంటే, నువ్వు విశిష్టుడవే, నేను విశిష్టుడనే. మాయ అనేటువంటి ఉపాధి కలిగి నేను ఉన్న విశేషణము కలగని విశిష్టుడను, అవిద్య అనేటువంటి యొక్క విశేషణముగా కలిగి ఉన్నటువంటి ప్రత్యేగాత్మయగు నీవు జీవుడవగు విశిష్టుడవు అన్నారు. దీన్ని శంకరాచార్యుల వారు అధ్యాస భాష్యాన్ని రచించుకుంటూ అక్కడ విశిష్టుడు అని జీవుడు గురించి విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమాని అక్కడ తీసుకొస్తాడు. విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ, విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అని ప్రకారంగా జీవుడు ఈ విశిష్టుడుగా ఉన్నటువంటి విధానము. అనేక విశేషణాలు అతడు కలిగి ఉన్నాడు జీవుడు, ఒక విశేషణం కాదు. ఎట్లయితే సర్వేశ్వరుడికి అనేక విశేషణాలుగా భక్తులు కొనియాడుతూ ఉంటారు. కనుక విశిష్టాద్వైతంలో పరమాత్మ యందు ఎన్ని విశేషణాలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకొస్తారు భక్తులను కాపాడటానికి. మరి ఆ సర్వేశ్వరుడు కలిగి ఉన్నటువంటి గొప్ప గొప్ప గుణాలు సమస్త జీవుల్ని కాపాడే విషయంలో అనేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్న విధానముగా ఆయన విశిష్టుడుగా సేవిస్తూ ఉన్నారు. అట్లనే ఇక్కడ విశిష్టాత్మ గోచర ఆంతర ప్రత్యక్ష ప్రమగా జీవుణ్ణి చెప్పినప్పుడు ఆ జీవుని యందు కూడా అనేకమైనటువంటి విశేషణాలు చేరి ఉన్నాయి అదన్నమాట. ఇందా చెప్పుకున్నాం కదా, జ్ఞానం గలవాడు జ్ఞాని, మానం గలవాడు మాని, ధనం గలవాడు ధని, రోగం గలవాడు రోగి, దేహం గలవాడు దేహి, క్షేత్రం గలవాడు క్షేత్రజ్ఞుడు. ఇవన్నీ కూడా మరి అవి సంబంధాలు కలిగి ఉన్న అతనికి ఆ పేర్లు వస్తాయన్నమాట. అటనే మరి ఈ జీవుడికి విశేషణాలు ఇంకేమున్నాయి అంటే ద్రష్ట, శ్రోత, పీత, గంత, ఆగంత, నీత, ఇవన్నీ కూడా విశేషణాలే. ఎందుకంటే ఈ ఇంద్రియ ధర్మాలు తన మైందు ఆరోపితం చేసుకోవడం కారణంగా అక్కడ విశిష్టుడుగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. ఇంద్రియ ధర్మాలను తన మీద ఆరోపితం చేసుకున్న పరిస్థితి లోకంలో సకల జీవులలో చేరి ఉన్న అంశం ఇది.
నేను చూస్తూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను, నేను వస్తూ ఉన్నాను, నేను పోతూ ఉన్నాను. ఏమి నేను పుట్టాను, నేను సస్తాను, నేను బ్రాహ్మణుడిని, నేను క్షత్రుడిని, నేను శూద్రుడిని, నేను వైశ్యుడిని, నేను బ్రహ్మచారిని, గృహస్థుని, వానప్రస్థుని, సన్యాసిని. ఇవన్నీ కూడా జీవుడు తన ఎందున్నటువంటి వాటి యొక్క ధర్మాలు తన యందు ఆరోపితం చేసుకుని విశిష్టుడయ్యాడు. దీన్ని విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమాణి శంకర భగవత్పాదాచార్యుల వారు మరి అధ్యాస భాషమునందు చెప్పుకొచ్చే అంశం. దీని స్వామివారు కూడా లక్ష్మణార్యులు సంభాషణలు అనే దాని యందు సవివరంగా స్వామివారు కూడా అందించిన సందర్భము ఉన్నది. అది కాబట్టి ప్రకారంగా మరి మాయ ఉపాధి కలిగి ఉన్నటువంటి ఈశ్వరుడు, ఆయన యందు ఉన్నటువంటి విశేషణాలు, అది భక్తులు కొనియాడుతూ ఉంటారు ఆయన్ని. కారుణ్యమూర్తిగా, దయామూర్తిగా, ప్రేమమూర్తిగా అనేకమైనటువంటి గుణాలతో, లక్షణాలతో ఈశ్వరుణ్ణి భక్తులు కొనియాడుతూ ఉంటారు. విష్ణు సహస్రనామాలలో సహస్రనామాలతో స్వామివారిని కొనియాడటం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన ఉన్నటువంటి లక్షణాలు. విష్ణు సహస్రనామాలు ఇంకా ఎన్నో లక్షణాలు ఉన్నాయనే విధానంగా భగవంతుని గొప్ప గుణాలు అన్నమాట ఆయనలో ఉన్నాయి. ప్రేమ గుణాలు, గొప్ప గుణాలు, కారుణ్య గుణాలు, రక్షణ గుణాలు, భక్తులు ఆశ్రయించిన భక్తుల్ని కాపాడే విధానాలు, ఇవన్నింటితో కూడా మరి రామానుజాచార్యుల వారు సర్వేశ్వరుణ్ణి విశేషణములతో దర్శించాడు. కాబట్టి ఆయన విశిష్టుడు అనే విధానాలలో విశిష్ట అద్వైతం అని ఆయన గారి పేరు పెట్టుకున్నాడు. కాబట్టి ప్రకారంగా మరి ఈ జీవుని యందు కూడా ఈ అవిద్యా సంబంధమై ఉన్న విధానం నుంచి మరి ఈ దేహేంద్రియ సంఘాతం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విశేషణాలుగా జీవుని యందు భాషిస్తూ ఉన్నాయి. వాటితోనే సంబంధం పడి తన ఉనికిని పూర్తిగా కోల్పోయి తన విస్మృతి కలిగి ఏట్ల ఎందే నిమగ్నమైపోయి వాటి తాదాత్మ్యమును చెందిపోయాడు. దీన్నే స్వరూపాధ్యాసాన్ని కూడా తీసుకొచ్చారు. ఒకటేమో సంసర్గాధ్యాసలో చేరుస్తారు, మరొక అంశాన్నేమో స్వరూపాధ్యాసలో తీసుకొచ్చి చివరికి ఏ అజ్ఞానము యొక్క దాంట్లో వాడు పూర్తిగా నిమగ్నమైపోయి అజ్ఞాన విధానములో పూర్తిగా తన ఉనికిని శాంతం విస్మృతి కలిగి ఇక తాను ఎవరో అనే విధానం తెలియకుండా వేరే రూపాలుగా తనను ఊహింపజేసుకుంటూ వ్యవహరించేటువంటి విధానము. ఈ ప్రకారంగా అనేక విశేషణాలు జీవుని యందు చేరిపోయాయి. వాటితోనే వాడు వ్యవహరిస్తూ ఉన్నాడు. నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, నేను స్త్రీనై ఉన్నాను, పురుషుడినై ఉన్నాను, బ్రహ్మచారినై ఉన్నాను, గృహస్థుడినై ఉన్నా, బ్రాహ్మణుడినై ఉన్నాను, క్షత్రుడినై ఉన్నాను. ఇట్లాగా కుల సంబంధ, మత సంబంధ, వర్ణ సంబంధ, గుణ సంబంధ, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, నేను వస్తూ ఉన్నాను, నేను పోతూ ఉన్నాను, నేను వింటూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను, నేను దుఃఖంతో ఉన్నాను, ఆనందముగా ఉన్నాను. ఈ ప్రకారంగా దేహేంద్రియ ధర్మాలు అన్నీ కూడా తన యందు పూర్తిగా ఆపాదింపజేసుకున్న పరిస్థితి. కాబట్టి దీన్ని స్వరూపాధ్యాసలో చేర్చారు. ఎందుకంటే స్వరూపాధ్యాసలో ఏమవుతుందంటే అక్కడ త్రాడు ఉంటే ఆ త్రాడు వాళ్ళకి కనపడదు, పాము అనేది కనపడుతుంది. త్రాటి యొక్క రూపం పూర్తిగా మరుగు చేయబడి అక్కడ కేవలం సర్పము యొక్క ఆకారం గోచరించడాన్ని స్వరూపత మరుగు చేయబడి వేరే అంశం గోచరించే విధానం ఉన్నదాన్ని స్వరూపాధ్యాస అంటారు. అది అట్లాగా తానెవరు అనే విషయం పూర్తిగా విస్మృతి కలిగింది. సచ్చిదానందమై ఉన్నటువంటి యొక్క తాను స్వప్రకాశము, చేతనాత్మికము, ఆనందాత్మికము, ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి తన ఉనికి పూర్తిగా దాని యొక్క విధానం లేకుండగా మరి ఈ పైన ఉన్నటువంటివన్నీ కూడా కప్పబడి వాటిల్లో తాదాత్మ్యమును చెంది ఆడ మరి త్రాడు పడి ఉంటే పాము అని చెప్పి అన్నట్లుగా ఇక్కడ ఆత్మయ్య ఉన్నటువంటి తాను కేవలం దేహాదులను, స్త్రీని, పురుషుణ్ణి, బ్రహ్మచారిని
అనే విధాయకాలుగా రావటం కారణం ఏంటంటే అది అవిద్యా ప్రభావము అన్నారు. మూలా విద్య ప్రభావము, అవిద్యా ప్రభావము. దాని చేత కలిగినటువంటి దేహేంద్రియముల యందు ఒక అధ్యస్థ భావం ఏర్పడింది కాబట్టి ఆ అధ్యస్థ భావనతో తన ఉనికి పూర్తిగా కోల్పోయి అనాత్మయ సంబంధమై ఉన్నటువంటి లక్షణాలు తన యందు ఆరోపితం చేసుకుని ఉండటం కారణంగా మరి జీవుణ్ణి విశిష్టుడు అనే మాటగా చెప్పుకొచ్చారు. ఈశ్వరుడు కూడా విశిష్టుడే, అయితే ఈశ్వరుడు బద్ధుడు కాదు, జీవుడు బద్ధుడు అన్నారు. కాబట్టి పరమాత్మ ఏమన్నాడు అంటే మాం ఏవ శరణం రజ, నన్ను ఆశ్రయించవయా, మోక్ష ఇష్యామి, నేను నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అన్నాడు. కనుక ఏ యొక్క విశేషణాలతో చేరిపోయాడో, వాటిల్లో పూర్తిగా నిమగ్నమైపోయాడో, వాటి యొక్క తాదాత్మ్యమును పూర్తిగా పొందిపోయి ఏ దుఃఖాలకు, బాధలకు, వేదనలకు గురవుతూ ఉన్నాడో అలాంటి జీవుణ్ణి ఉద్దేశించి సర్వేశ్వరుడు మాం ఏకం శరణం రజ సర్వధర్మాన్ పరిత్యజ్య అని ఈ ప్రకారంగా మరి అనాత్మ సంబంధమై ఉన్న ధర్మాలు నావిగావు, అవన్నీ కూడా వాటి వాటి యొక్క సంబంధమై ఉన్నటువంటి ధర్మములు అనేది రావాలి. ఇది ఎట్లా వస్తుంది అని చెప్పినంటే గురుముఖత తత్వశాస్త్రాధ్యయనం చేయాలి. చేసినప్పుడే వానికి అలాంటి అవగాహన అనేది కలుగుతుంది. మనం ఈనాడు నేను దేహం కాదు, స్థూల దేహం కాదు, సూక్ష్మ దేహం కాదు, కారణ దేహం కాదు, పంచకోశాలు కావు, జ్ఞానేంద్రియములు కాను, కర్మేంద్రియములు కాను, అంతరేంద్రియములు కాను 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 అంటున్నాము అని చెప్పనంటే ఎట్లా వచ్చింది మనకి ఇది అంటే మరి గురువులు మహాత్ములు చెప్పినటువంటి యొక్క విషయాలు బాగా అధ్యయనం చేయగలిగాం కాబట్టి మనకి భావన కలిగింది. కాబట్టి తత్వశాస్త్రాన్ని ముందు అధ్యయనం చేయాలని చెప్పని అంటారు. తత్వశాస్త్రాధ్యయనం చేయాలి. తన స్వరూప విధానం తెలియాలంటే తత్వశాస్త్రాధ్యయనం చేయాలి. కేవలం ఇతిహాసములు, పురాణములు ఇవన్నీ కూడా దేవతలు వారి యొక్క విశేషణాలు, వాళ్ళ గురించిన గొప్ప విధానాలను చెప్పుకొచ్చాయే తప్ప నీ గురించి అక్కడ ఉండవు. కనుక నీ విషయంగా నీకు అవగాహన చేసుకోవాలంటే ఉపనిషత్తులను పట్టుకోవాలి, లేదా భగవద్గీతను ఆశ్రయించాలి. ఈ ప్రకారంగా ఉన్నప్పుడే గురువుల యొక్క బోధల ద్వారా గ్రహించుకున్నట్లయితే మరి ఏ యొక్క అనాత్మ యందు తాను అధ్యస్థ భావన పొంది జీవభావనతో విలపిస్తూ ఉన్నాడో అలాంటివన్నీ కూడా బోధ ద్వారా వానికి తెలియబడి నేను దేహము కాదు, స్థూల దేహం, పంచకోశాలు ఏవి కూడా కావనేటువంటి యొక్క అవగాహన అనేది గురువు ఇస్తాడు మనకు ముందు. దాన్ని ఊతగా తీసుకుని మన స్వరూపము యొక్క స్థాయికి ఎదగాల్సి ఉంటుంది. ఆ మాట చెప్పినటువంటి అంశమే మాం ఏకం శరణం రజ అహం త్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి అని పరమాత్మ అంటున్నటువంటి విషయం కనుక ఇక్కడ మరి జన్మ విషయంగా వచ్చినప్పుడు మరి జీవుడు ఈశ్వరుడు ఇరువురి యొక్క అంశం ఉంది కనుక మరి ఆ జీవుడేమో మరి పరమాత్మ చెబుతూ నువ్వు అవిద్యాబద్ధుడవై ఉన్నావు, నీకేమీ తెలిసే పరిస్థితి లేదు, నాకైతే అన్నీ తెలుసు, అహం వేద, నాకు తెలుస్తుంది అనే మాటగా మరి ఎందువల్ల అంటే అజహ అపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వర అపిసన్, నేను ఈశ్వరుణ్ణి, శాసకుణ్ణి, నేను వాటికి బద్ధుడనై లేను, వాటికి వశుడనై లేను కనుక నా యందు వాటి ప్రభావం ఉండదు. అవిద్య మాయా ప్రభావం నా మీద ఉండదు, ప్రకృతి ప్రభావం నా మీద ఉండదు. నేను వాటికి అధిష్టానముగా శాసకుడిగా ఉన్నాను. నా ఆజ్ఞతో, నా యొక్క అనుమతితోనే అన్నీ కూడా ప్రవర్తించే విధానంగా ఉన్నాయి. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి అని కాటుకోలు చెప్పినట్లుగా భీష అంటే భయం అన్నాడు. కాబట్టి ఆ భయముతో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, గాలి వీస్తూ ఉన్నది, అగ్ని మండుతూ ఉన్నది, మృత్యువు ప్రాణులను అపహరిస్తూ ఉన్నది, ఇంద్రుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు, వాయువు వీస్తూ ఉన్నాడు, వరుణుడు వర్షిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఏమిటంటే అందరికీ కూడా ఆయన శాసకుడుగా ఉన్నటువంటి విధానం కనుక కాబట్టి ఆ ప్రకారంగా ఆయన ఈశ్వర అన్నటువంటి ఆయన మరి ఎలాంటి యొక్క బద్ధత ఆయన యందు లేదనే విషయాన్ని మనకి శ్లోకము ద్వారా తెలియజేస్తున్నటువంటి అంశము.
కాబట్టి ఈ విషయం నిన్న కూడా మనం ప్రస్తావించుకుంటూ మరి నీకు తెలియదు అనే మాట చెప్పుకున్నాం. నిన్న కొంతవరకు నడిచింది దీని మీద. త్వం నవేత్తాయ, నీకు తెలియదురా. ఈ తెలియదు అనేది ఇతనికి ఎవరు ఇచ్చారు అనే విషయం మీద కూడా నేను నడిచింది. కనుక వాడు తెలియదు అనేటువంటి అంశాన్ని నేను వాళ్లకు ప్రసాదించానని స్వామివారు చెప్పారు. 8వ అధ్యాయం ద్వారా చెప్పిన విషయం మత్తః అపోహనం, మత్తః స్మృతి, మత్తః జ్ఞానం. అది నీకు తెలియదు అని ఇక్కడ అన్నాడు 4వ అధ్యాయం. ఈ శ్లోకంలో నీకు తెలియదు అనే దానికి ఎందువల్ల ఆ తెలియనితనంగా అది ఏర్పడింది? ఎవరిచ్చారు? ప్రకృతి ఏమైనా ఇచ్చిందా? ప్రకృతి ఏమైనా కలగజేసిందా? లే పుట్టుకతో ఏమన్నా వానికి ఏమైనా లోపం ఏర్పడి ఏమన్నా అట్లాగా వచ్చిందా? ఏమన్నా కొన్ని భాగాలు ఏమన్నా లోపించి ఆ విధంగా జరిగిందా అనే విషయంగా వచ్చినప్పుడు దీన్ని క్లారిటీగా స్వామివారే 8వ అధ్యాయంలో చెప్పిన అంశం స్ఫురించుకోవాలి. ఆడ చెప్పి ఉండకపోతే మనం ఇక్కడ పరిపరి విధాయకాలుగా మన మనస్సు మరి పోయే విధానం ఉండేది. ఎందుకంటే నీకు తెలియదు అన్నప్పుడు, నాకు తెలుసు అన్నప్పుడు, మరి నాకు తెలుసు అనేటువంటి విషయం అది నీకు ఎట్లా ఏర్పడింది? నీకు తెలియదు అనేటువంటి యొక్క విషయం ఆయనకి అట్లా ఏర్పడింది. అది ఎవరిస్తే అట్లా ఏర్పడింది? పుట్టుకతో వచ్చిన లోపమా, లేకపోతే ఎవరన్నా ఆ విధంగా కలగజేశారా, లేదా ప్రకృతి ఏమన్నా ఆ ప్రకారంగా అదేమన్నా శాసించిందా, లేదా భగవంతుడు సర్వేశ్వరుడే ఆ విధంగా చేశాడా అనేటువంటి యొక్క సందేహాలకు సమాధానముగా పరమశివుడే మరి 8వ అధ్యాయంలో సమాధానంగా చెప్పిన అంశం నిన్న మనం క్లారిటీగా చాలా వరకు ప్రయాణం చేశాం. అందువల్ల మత్తః స్మృతి, మత్తః స్మృతి, నా వల్లే నీకు స్మృతి ఏర్పడుతుంది. అపోహనం, అపోహనం, ఇది అక్కడ నీకు తెలియదు అనే విషయం కాడ మత్తః అపోహనం, నా వల్లే నీకు మరుపు, జ్ఞాపకం లేకపోవటం. అపోహనం అంటే మరుపు లేదా జ్ఞాపకం లేకపోవటం అనేటువంటి ఇది. ఈ విధానాన్ని సర్వేశ్వరుడు జీవులకు ఒక వరముగా ప్రసాదించాడు అని అనుకోవాలి. నాకేమి జ్ఞాపకం ఉండటం లేదు, ఈ మధ్య నా యొక్క మనసు బాగా పనిచేయటం లేదు, ఏమి తట్టడం లేదు, నా జ్ఞాపకం రావటం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ఏంటంటే ఏ వయసుకి ఎంతవరకు జ్ఞాపకాలు ఉండాలో ఆ వయసుకి ఆయన అంతే ప్రసాదిస్తాడు. మనం గమనించుకోవాల్సిన అంశం. బాల్యంలో ఉన్నప్పుడు ఎంత వాడికి కావాలో అంతవరకే, ఆ మోతాదు వరకే ఇస్తాడు. ఒకవేళ బాల్యంలో ఉన్నవాడు కనుక పెద్దవాళ్ళు ఆలోచనలు చేసే ఆలోచనలు, పెద్దవాళ్ళు వ్యవహరించే వ్యవహారం, పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు వాడు మాట్లాడుతున్నాడు అనుకోండి, అందరికీ కూడా బెబీలు ఎత్తిపోతారు, భయపడిపోతారు. ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇంత ఆలోచన చేస్తున్నాడు, వీడి వయసు అంతా వీడు చేసే ఆలోచన అంతా, వీడి వయసు అంతా వీడు చెప్పే మాటలంతా అని ఆశ్చర్యం కలుగుతుంది. అందువల్ల ఏ వయసుకు తగినటువంటి యొక్క జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ఆ వయసుకు అనుగుణ్యముగా అంతే స్వామివారు ఇస్తారు. ఆ తర్వాత మరి యవన దశకు వచ్చేదలికి కొంచెం పూర్ణముగా కొంతవరకు వానికి సకల వ్యవహారములు కూడా అవగాహనాత్మకంగా ఇస్తాడు. ఆ తర్వాత మరి యవనం సన్నబడే కొద్దీ, బలహీనమయ్యే కొద్దీ, ఇక వృద్ధాప్య ఛాయలు పెరిగే కొద్దీ మళ్ళా తన జ్ఞాపక శక్తులు కూడా తగ్గించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే అవన్నీ కూడా ఆ వయసులో గల జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పానంటే ఇక వాడు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉండదు, ప్రశాంతంగా జీవించే అవకాశం ఉండదు, నిద్రపోయే అవకాశం ఉండదు. కారణం ఏంటంటే అశక్తుడుగా ఉన్న విధానం, ఇంద్రియ పాఠవం తప్పి ఉన్నది, అవయవ పటుత్వాలు తప్పి ఉన్నాయి. కాబట్టి వృద్ధాప్య ఛాయలతో శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఆ మార్పులు వచ్చే కొద్దీ నీకు బ్రెయిన్లో కూడా ఆలోచనలు తగ్గిపోయే విధానంగా ఆయన చేసుకుంటూ పోతాడు. కాబట్టి ఇదంతా కూడా భగవంతుడు మరి జ్ఞానం ఇవ్వటం కానీ, అపోహన ఇవ్వటం కానీ, ఇవన్నీ ఆయన చేస్తున్నటువంటి ప్రక్రియగా మనం భగవద్వాక్యాన్ని బట్టి గ్రహించుకోవాల్సి ఉంటుంది. అజోపి
ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా సంభవామి. సంభవామి అని చెప్పన్నప్పుడు ఆయన తన మాయతో లోకంలోకి వస్తున్నాను అని చెప్పన్నప్పుడు మరి విష్ణువులాగా వస్తాడా, శివుడిలాగా వస్తాడా, కృష్ణుడిలాగా వస్తాడా, రాముడిలాగా వస్తాడా, మరి ఇంకే వేరే వేరే రూపాలుగా ఏమన్నా వస్తాడా, వరాహ రూపకంగా వస్తాడా, నరసింహ రూపకంగా వస్తాడా, వామన రూపకంగా వస్తాడా, మోహిని రూపకంగా వస్తాడా అనేటువంటి విషయాలు ఎక్కడ కూడా మళ్ళీ మనసులో మెదిలే అవకాశాలు ఉంటాయి. మరి వస్తాను అని అన్నాడు కదా, సమాయయ సంభవామి అనే ప్రకారం చూసినట్లయితే మనకు లోకములో విశిష్టులుగా ఉన్న వాళ్ళు ఎంతోమంది మహాత్ములు గోచరిస్తూ ఉన్నారు. వాళ్ళ వల్ల లోకంలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. గొప్పగా వారు సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు చేసేటువంటి యొక్క దైవ కార్యములు, లోకహిత కార్యములు, 10 మందికి మేలు జరిగే విధానంగా చేసేవి ఏవైతే ఒక చక్కటి ఒక మానవ సముదాయానికి చక్కటి మార్గాన్ని అందించేటువంటి వారుగా వాళ్ళకు తెలియజేసే విధానంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఈశ్వరుని యొక్క అవతారంలో భాగాలుగానే తీసుకోవాల్సి ఉంటుంది. సుమాయయ సంభవామి అనే మాట చెప్పినప్పుడు మన దృక్పథం ఏముంటుంది అక్కడ? ఓహో, అప్పుడు రాముడు గరుడుధారిగా వచ్చాడు, కృష్ణ పరమాత్మ మరి ఆయన వేణువు ధరించి వచ్చాడు, అట్లనే పరశురాముడు గొడ్డలు పట్టుకు వచ్చాడు, ఇంకా బలరాముడు నాగలు పట్టుకు వచ్చాడు. ఈ ప్రకారంగా మనకు ఊహలు అన్నమాట. ఇట్లాగే ఉన్న వస్తే ఆయన వచ్చినట్లా అని చెప్పేసి అని. అది కాదు. ఏ ఉపాధి అయితే విశేషణముగా లోకములో ప్రభావింపబడి ఉన్నదో, ఎవరి వలన ఈ సమాజమంతా కూడా ఒక మంచి మార్గ విధానముగా నడుస్తూ ఉన్నదో, అందరికీ కూడా ఆయన అధినాయకుడుగా ఉండి నడిపించే విధానముగా మహాత్ములుగా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో సర్వేశ్వరుని యొక్క అంశం మనం దర్శించుకోవచ్చు. అది శంకర భగవత్పాదాచార్యుల వారు మరి ఆయన గారు మరి చక్కగా తన జ్ఞాన ప్రభావంతో సమస్త మానవాళిని తన వైపుకి మళ్లించుకొని చక్కటి మార్గంలో పయనింపజేశాడు. ఆ రూపకంగా ఆయన వచ్చాడు. అంటే రామానుజాచార్యుల వారు ఆయన ఒక విశేషముగా లోకంలో భక్తి భావన పెంపొందింపజేయడానికి, చక్కటి యొక్క భక్తి భావనతో మానవుల్ని మంచిగా మలపటానికి అదొక విశేషముగా సర్వేశ్వరుడు ఆరూపకంగా వచ్చినటువంటి విధానం. ఇట్లా చూస్తే ఎంతోమంది లోకంలో మహాత్ములు, గొప్ప గొప్ప నాయకులు మనం చూస్తూ ఉంటాం కదా. అవన్నీ కూడా సర్వేశ్వరుని యొక్క అంశాలుగానే, సర్వేశ్వరుని యొక్క అవతారాలుగానే మనం గ్రహించుకునే విధానాలుగా చేసుకోవాలి. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమతోర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజ అంశ సంభవం. మమ తేజ అని పరమాత్మ అంటాడు. యద్యద్విభూతిమత్సత్వం, ఎక్కడెక్కడ నా విభూతి, నా ఐశ్వర్యము, నా కాంతి, నా మహిమ ప్రసింపబడుతూ ఉంటాయో తత్తదేవావగచ్చత్వం, నా వలనే ఏర్పడుతున్నవిగా విద్ధి తెలుసుకొనుము అనే మాట స్వామి చెప్తారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన శ్లోకాలు. ఇవి చాలామందికి కంఠస్థం చేయబడ్డటువంటి శ్లోకాలు. వీటి వల్ల లోకంలో అందరికీ కూడా భగవంతుడి ప్రకారంగా వచ్చి ధర్మ సంస్థాపన చేస్తూ ఉన్నాడు. యతో ధర్మ తదో జయ అన్నారు. ధర్మ రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది అనేటువంటి విధానం. కనుక భగవంతుడు ధర్మస్వరూపుడు అంటారు. ధర్మస్య ప్రభు అచ్యుత, ధర్మస్య ప్రభు అచ్యుత. భగవంతుడు ధర్మస్య ధర్మస్వరూపుడు అన్నారు. అట్లనే మరి చూస్తే భగవద్గీత కూడా మీకు ఆరంభంలో ధర్మం అనే పదముతోనే ఆరంభం చేయబడుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతాయుయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భగవద్గీత ప్రథమంగా శ్లోకం కనుక ఆరంభం చేస్తే మీకు ధర్మ అనే పదంతో ఆరంభింపబడుతుంది. చివరి శ్లోకం ఉపసంహార శ్లోకంగా చెప్పేటువంటి సర్వధర్మాన్ పరిత్యజ్య, అదే చివరి శ్లోకం, యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువా నీతి మతి మమ అంటాడు చివరిలో. చివరి పదం ఇక అయిపోయింది, భగవద్గీత శ్లోకాలకి లేవు. తర్వాత మమ అనే పదంతో నీకు ముగింపబడుతుంది భగవద్గీత. ధర్మం అన్న పదంతో ఆరంభం చేయబడుతుంది భగవద్గీత. మమ అనే పదముతో ముగింపజేయబడుతుంది భగవద్గీత. ఏమర్థమైందయా అంటే, మరి ధర్మం మమ, ధర్మం అనేది మమ, నా యొక్క స్వరూపము అని అర్థం, నేనే అని అర్థం. అది ఈ ప్రకారంగా మరి ఈ ధర్మం అనేది భగవంతుడు, భగవత్ స్వరూపం. విశ్వమంతా కూడా ఒక ధర్మ నియంత్రణ కలిగి ఉన్నది. విశ్వమంతా ధర్మ నియంత్రణ అదన్నమాట. భూమి దాని సంబంధం యొక్క ధర్మం, జలం జల సంబంధ ధర్మం, అగ్ని అగ్ని యొక్క ధర్మం, వాయువు యొక్క ధర్మం, ఆకాశం ఆకాశం యొక్క ధర్మం, సూర్యుడు తన యొక్క ధర్మం, చంద్రుడు తన యొక్క ధర్మం. అట్లా త్రిమూర్తులు సృష్టి ధర్మం, బ్రహ్మ పోషణ ధర్మం, విష్ణువు లయ ధర్మం, పరమశివుడు. ఈ ప్రకారంగా అందరూ కూడాట సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞలో ఆయా ధర్మములు కలిగి ప్రవర్తిస్తున్నటువంటి విధానము అది. యవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, ఎవ్వడు 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 ఎవ్వడు. కనుక ఇది అంతు చిక్కని వ్యవహారం. ఎంత ఎతికినా ఆయన నీకు అంతు చెక్కేటువంటి వాడు కాదు. కాబట్టి ప్రకారంగా ఉపనిషత్తులన్నీ కూడా ఓం తత్సతు అంటారు. చూడండి మీరు ఉపన్యాసాల కాడ కూడా ప్రార్థన చేసిన చోట, పూజలు చేసిన చోట అన్నీ అయిపోయిన తర్వాత అందరు ఏమంటారు, ఓం తత్సత్ అంటారు. ఇక అంతే, దండం పెట్టి వెళ్ళిపోవడం, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవటమే. ఓం తత్తు సత్తు, తత్తు అది, సత్తు ఉన్నది, అది ఉన్నది అంటారు. ఓం తత్తు సత్తు అది ఉన్నది. అదంటే ఏమిటయ్యా? బ్రహ్మసూత్రాలలో ఒక సూత్రం ఉన్నది, జన్మాద్యస్య యతః అనే సూత్రం. జన్మ ఆది యస్య యతః. ఈ జగత్ అనేది దాని ఉనికి, దాని ఉత్పత్తి, దాని స్థితి, ఇవన్నీ కూడా యతః ఎవరి వల్ల ఏర్పడుతున్నాయి అనేటువంటిదిగా ప్రశ్నాత్మకంగా వస్తుంది ఆ సూత్రం. జన్మ ఆది యస్య యతః. యస్య ఎవని వల్ల, జన్మ ఆది పుట్టుట పెరుగుట, ఈ విశ్వం యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఎవరి వల్ల ఏర్పడుతున్నాయి అనేది అక్కడ క్వశ్చన్ మార్క్గా చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాడు. చెప్పాలి అక్కడ చెప్పినప్పుడు బ్రహ్మసూత్రాలలో జన్మాద్యస్య యతః అన్నప్పుడు పక్కన చెప్పాలి కదా, వెళ్ళిపోయాడు. ఇక దాని మీదే భాష్యకారులు ఆరంభం చేశారు. ఇక ఎవరయ్యా అంటే, ఎవరెవరు ఏ సిద్ధాంతాలని నమ్ముకుని ఉన్నారో వాళ్ళు వాళ్ళ సిద్ధాంత నాయకులే, దేవతలనే ఆడ ప్రతిపాదిస్తారు. అదే వైష్ణవులు అయి ఉన్నట్లయితే మా విష్ణువు అని చెప్పిన వాళ్ళు, శైవులైతే మా శివుడు అని చెప్పిన వాళ్ళు, శాక్తేయులైతే మా అమ్మవారు అని చెప్పిన వాళ్ళు,
ఈ ప్రకారంగా ఎవరెవరు ఈ ఉపాసన కలిగి ఉంటారో ఆ ఉపాసనా సంబంధమై ఉన్న దేవతయే జన్మ ఆది యస్య అతః. దాని కారకం అంతది కూడా అమ్మవారే అని చెప్పని వాళ్ళు, స్వామివారే అని చెప్పని వీళ్ళు, విష్ణువు అని చెప్పని వాళ్ళు, శైవులు అని చెప్పని వీళ్ళు, ఇంకా వేరే వేరే మతాలు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ విధాయకాలు ఇవన్నీ వచ్చేస్తాయి అక్కడే. ఎందుకంటే ఎదిమిద్దముగా అక్కడ ఆ యొక్క అంశం వాడబడింది. యస్య ఎవని వలన, ఎవడు ఎవడు ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమ ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వాడు, మూల కారణం బెవ్వాడు, అనాది మధ్యలయుడెవ్వాడు, సర్వము తానయ్యన వాడెవ్వాడు. ఎందుకంటే మరి ఎవరో ఉన్నారు అనేది మనకి తెలియబడుతూ ఉన్నది. లేడందామా మనసు ఒప్పుకోదు, ఉన్నాడందామా అని తెలియబడే అంశముగా లేదు. ఎందుకంటే విశ్వమంతా క్రమంగా ఉన్నది. క్రమంగా ఉన్నప్పుడు క్రమకుడిని ఊహిస్తాం మనం, క్రమకుడిని ఊహిస్తాం. క్రమం చూసినప్పుడు దాన్ని నియంత్రణ చేసినటువంటి వ్యక్తి ఎవరో ఒకరు ఉన్నాడు, ఊహ వస్తుంది. అది ఈ జగత్తంతా క్రమంగా ఉన్నది. మన దేహమే చూసుకోండి, కాళ్ళు కింద, చేతులు పైన, నోరు ఇక్కడ, ముక్కులు అక్కడ, చెవులు ఆ పక్క, కనులు ఈ పక్క, అందముగా ఒక నిర్మాణాత్మకముగా చేసినటువంటి విధానం. ఒక్కొక్క ప్రక్రియ చూస్తే ఆ ప్రక్రియ ద్వారా ఎవరో ఉన్నారు అనేటువంటిది మనసుకి తోస్తుంది. లేకుంటే మన బాడీలో చూడండి ఏమిటి అది చెప్పండి, లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, లివర్లు కానీ, మరి ఆ లోపల ఉన్నటువంటి భాగాలు కానీ, అన్నవాకి కానీ, బ్రెయిన్ కానీ ఎన్ని రకాలుగా పనిచేస్తున్నాయి. ఏ ఒక్కటి కొంచెముగా తన యొక్క మరి వర్క్ గనక కుంటు పడిందా అంటే ఇక యంత్రాంగం అంతా కూడా పెద్ద సమస్యలో పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక లివర్ పని చేయటం మానుకున్నా, కిడ్నీ పని చేయటం మానుకున్నా, అన్నవాహిక పని చేయటం మానుకున్నా, లంగ్స్ పని చేయటం మానుకున్నా, గుండె కొట్టుకోవడం మానుకున్నా, బ్రెయిన్ పని చేయటం మానుకున్నా, ఏ ఒక్కటి కనుక కొంచెం కుంటుపడిందా అంటే వ్యవహారం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. అందువల్ల అన్ని కరెక్టుగా పెట్టేసేసాడు. ఏది కొంచెం లోపించినా వ్యవహారంలో లోపాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇట్లా చూస్తే అది ఒక క్రమ విధానముగా క్రమకుడు వెనకాల ఉన్నాడనేటువంటి విషయం దాన్ని అనుమాన ప్రమాణము కింద చెప్పుకొస్తారు. ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమ, అనుమితి ప్రమ, శాబ్ది ప్రమ అని మనకి పతంజలి 3 ప్రస్తావించారు. ప్రత్యక్షానుమాన ఆగమాని ప్రమాణాని అని 3 చెప్పుకొచ్చాడు. అది అద్వైతులైతే 6 చెప్పుకొచ్చారు. ప్రత్యక్ష ప్రమ, అనుమితి ప్రమ, శాబ్ది ప్రమ, అర్ధాపత్తి ప్రమ, ఉపపత్తి ప్రమ, అనుపలబ్ధి ప్రమ, 6 ప్రమలు చెప్పుకొచ్చే విధానం వేదాంతులు. దాంట్లో ఒకటి అనుమాన ప్రమాణము. దూరదేశంలో ఉన్నటువంటి పొగను చూసి అక్కడ అగ్ని ఉన్నది అనేదిగా ఊహించే విషయాన్ని అనుమాన ప్రమాణము అంటారు. ఇందువల్ల గతంలో వాడికి అనుభవం కలిగింది. పొయ్యి రాజేసినప్పుడు ఆ పొయ్యి నుంచి ఆ అగ్ని ద్వారా పొగ వచ్చింది కాబట్టి దాన్ని ఊహించి అక్కడెక్కడ మరి ఆ పర్వతం ధూమవత్తు ఆ ధూమం కలిగి ఉన్న పర్వతాన్ని చూసినప్పుడు అక్కడ అగ్ని ఉందనేది ఊహ. ఇది మనకి శాస్త్రకారులు ఈ ఉదాహరణ చెబుతూ ఉంటారు. ఆ విధంగా మనం ఒక్కొక్క అంశాన్ని ఊహ చేస్తూ ఉంటాం. ప్రత్యక్షం కనబడేది కాదు, కానీ ఎక్కడో మనకు తెలిసిన కారణాన్ని బట్టి కారణాన్ని ఊహిస్తాం అన్నమాట. యాసవి కాలం మండుటెండలు మాడిపోతూ ఉన్నాయి. అంతలో నీకు కాస్త చల్లగా గాలి సోకిందనుకో, ఎమ్మటే ఏం ఊహిస్తావు? ఎక్కడో పడింది వాన, దాని యొక్క శీతలత్వం నా దేహానికి సోకింది. ఇక్కడ తనేం చూడలా, కానీ ఏంటంటే ఈ కార్యం చల్లగా ఉన్నటువంటి కార్యాన్ని చూసి ఎక్కడో వాన పడింది అనేది ఊహిస్తాడు. ఇట్లా ఊహతో అంశాన్ని గుర్తించే దానిని అనుమాన ప్రమాణము కింద తీసుకుంటారు. అది మనం జీవితంలో చాలా వరకు అనుమాన ప్రమాణాన్ని వాడుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ వాడుకుంటారు. వ్యవహారంలో అనుమాన ప్రమాణాన్ని వాడుకుంటారు. అయితే ఈ అనుమాన ప్రమాణం కూడా ఏమవుతుందని చెప్పానంటే ఒక్కోసారి అపార్థాలకు కూడా గురవుతూ ఉంటుంది.
దీని అయథార్థ జ్ఞానం అంటారు. యథార్థ ఈ అనుమాన ప్రమాణ విషయంలో అయథార్థ అయథార్థ రెండు కూడా ఉంటాయి. కాబట్టి ప్రకారముగా ఈ ఊహతో గుర్తించే అనుమాన ప్రమాణములో కూడా చాలామంది అపోహలకు కూడా గురయ్యి మరి దానివల్ల వ్యక్తులు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. వైరాలు పెంచుకునే విధానం ఏర్పడుతుంది. విద్వేషాలు పెంచుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇతరుల మీద అనుమానాలు కూడా పెంచుకునే విధానం ఏర్పడుతుంది. ఎందుకంటే వాడి యొక్క ఊహ నుంచి ఏర్పడ్డటువంటి యొక్క అనుమానం వాడి మనసును బాధించేదిగా ఉంటుంది. కాబట్టి ప్రకారంగా ఈ అనుమాన ప్రమాణం అనేది జీవితంలో చాలామందిలో చేరి ఉన్న అంశము. ఎప్పుడైతే యథార్థం గోచరించిందో అప్పుడు కొంచెం తెప్పరిల్లుకుంటాడు. అరే ఎంత పొరపాటు పడ్డాను, అకారణంగా నిన్ను ఈ విధంగా అనుమానించానే, నిన్ను చాలా మాటలతో బాధించానే అని చెప్పని జీవితంలో చాలామంది పశ్చాత్తాపడే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రత్యక్షముగా ఉన్న ఇంద్రియాలతో వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా నేత్రేంద్రియం ద్వారానో, శ్రోత్రేంద్రియం ద్వారానో, గ్రానేంద్రియం ద్వారానో, జహ్వేంద్రియం ద్వారానో ఈ తెలుసుకునే వ్యవహారాలు చేసుకుంటూ ఉన్నాం. ఇది ప్రత్యక్షంగా గోచరిస్తున్నటువంటి యొక్క అంశాలు. కానీ రెండోది ఏంటంటే అనుమానం అన్నారు కదా, అనుమాన ప్రమాణము అని చెప్పని ఇది కూడా మనం మన జీవిత వ్యవహారాలలో దీన్ని వాడుకోవడం జరుగుతూ ఉన్నది. కనుక ఈ అనుమానం అనేటువంటి అనుమాన ప్రమాణం అనేటువంటిది కార్యాలను బట్టి కారణాలని ఊహించే విధానం. మీకు చాలా వరకు చూస్తే ఈ పోలీసు యంత్రాంగం అంతా కూడా మరి నేరస్తులను పట్టుకునే విషయాలలో అనుమాన ప్రమాణాన్ని గొప్ప ఆయుధముగా వాడుకుంటారు వాళ్ళు. ఈ ఊహలను బట్టే వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఇదంతా పోలీసు వర్గం అంతా దీంట్లోనే ఉంటుంది ఎక్కువ శాతం. అటనే మీకు కోర్టుల్లో కూడా మీకు ఎవరు తెచ్చి చూపిస్తారు ప్రత్యక్షంగా, అక్కడ కూడా అనుమాన ప్రమాణమే. అనుమాన ప్రమాణాన్ని ముందు పెట్టుకుని దాన్ని బయటికి లాగి దాని ఊహలను బట్టి ఆ వాస్తవాలు ఏమిటో వాళ్ళు నిరూపణ చేసే విధానంగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రత్యక్ష ప్రమాణము అనేటువంటి అంశం పక్కన పెడితే అనుమాన ప్రమాణము అనేది మనకు జీవితంలో అది ఎంటాడుతూ ఉంటుందండి. కుటుంబాలలో అయితే ఎంటాడుతూ ఉంటుంది. ఎక్కడికి పోయాడు, ఏం చేసి వస్తా ఉన్నాడు, ఇంత చేపేందుకు ఆలస్యం అయ్యింది, ఎప్పుడో వస్తా అన్నాడు, ఎంతవరకు రాకపోవడం వల్ల కారణాలు ఏమిటి, ఇట్లా భయాలకు కూడా గురవుతుంది. మళ్ళా వస్తా అని చెప్పి అన్నాడే, పొద్దున అన్నంగా వస్తాను రాలేదు, ఏమైందబ్బా, ఏమన్నా జరిగిందా, ఏమైపోయింది, ఫోన్ కూడా లేదే, ఫోన్ చేసేవాడు కదా, ఫోన్ కూడా లేదు మాకు ఇంతవరకు అని ఇక్కడి నుంచి ఇక తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేయటం. పొద్దునగా పోయాడు, అడ్రస్లు లేవు, ఫోన్ లేదు, ఏమి లేదు, ఫోన్ పలకటం లేదు, ఏమైంది తెలుసా నీకేమన్నా, కంగారు భయము ఇక్కడి నుంచి వచ్చేస్తానన్నమాట. కాబట్టి ప్రకారంగా జీవితంలో మానవుడు అనుమాన ప్రమాణాన్ని ఎక్కువగా యూజ్ చేసుకున్న పరిస్థితి. అదే భగవద్ విషయంలో కూడా మహాత్ములు ఒక కార్యాన్ని ఊహించి ఆ కారణాత్మకమై ఉన్నటువంటి భగవంతుని కూడా వాళ్ళు కనుగొనటం జరిగింది. ఎదురుగా కార్యం ఉన్నది, ఈ కార్యాన్ని కర్త ఎవరు అనేటువంటిదిగా మహాత్ముల యొక్క ఊహ. అది ఎవరి వల్ల ఏర్పడుతున్నది, ఎవరి వల్ల కలుగుతూ ఉన్నది. తోట అందముగా చూసాము అంటే ఎవరి తోటమాలి అని ప్రశ్న వేస్తాం. ఎవరైనా ఒక దాన్ని తయారు చేస్తే ఇంత అందం ఎవరు తయారు చేశారు, ఒక మంచి బొమ్మ కనుక ఎవరైనా ఆర్ట్ వేసినట్లయితే ఆర్ట్ వేసిన బొమ్మ ఎవరయ్యా ఇంత అర్థంగా వేశాడు అని మనం ఊహిస్తాం కదా. అట్లా ఈ విశ్వం కూడా ఒక క్రమబద్ధముగా ఉన్నది. ఋతువులు కానీ, కాలము కానీ, కాలగమనం కానీ ఎలాంటి యొక్క విధానాలుగా మార్పులు లేకుండా ఒకేసారిగా నడుస్తున్నటువంటి యొక్క ప్రకృతి జీవన విధానాలు ఇవన్నీ చూసినప్పుడు మనిషిలో దీని కర్త ఎవరో ఉండాలి, ఎవరో ఆయన ఉన్నాడు, ఎవరనే మాట పూర్తిగా ఎవరికి కూడా తెలిసే విధానం కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, యతో వాచో నివర్తంతే, వాక్కులు ఆడక పోలేవు అన్నాడు. మనస్సు అక్కడ పోలేకపోయింది, కన్నులు పోలేకపోయాయి అని మనకి శాస్త్రకారులు
ఆ విషయం మీద ప్రస్తావన చేస్తూ ఉన్నారు. నత్ర చక్షురు గచ్చతి నవాకు గచ్చతి నో మనో నవిద్మో నవిజానీమో అని కేనోపనిషత్తు. ఇట్లాగా మరి ఆ ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు, అది ఆయన కార్యమే ఈ జగత్తంతా కూడా. ఆయన శాసకుడై ఉన్నాడు, సమస్త దేవతలను శాసించేవాడు. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారంబునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు తండ్రి కలడీశుండు. ఈశ్వరుడు ఉన్నాడు. భూమిలో ఉన్నాడు, జలంలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, దిక్కులలో ఉన్నాడు, రాత్రిపూట ఉన్నాడు, పగటిపూట ఉన్నాడు. త్రిమూర్తుల బ్రహ్మలో ఉన్నాడు, విష్ణువులో ఉన్నాడు, శివుల్లో ఉన్నాడు. త్రిలింగ వ్యక్తులందంతటన్ త్రిలింగ అనగా పురుషులలో ఉన్నాడు, స్త్రీలలో ఉన్నాడు, నపుంసకులలో ఉన్నాడు. కలడీశుండు కలండు తండ్రి అత గంగా ఏలయ్యాయడన్ అని మన భాగవతంలో చెప్పే మాట. ఆ ఉన్నటువంటి ఈశ్వరుడు ఆయన ఇంద్రియాల గోచరించేవాడుగా లేడు. సర్వకారణమై ఉన్నటువంటి ఆయన, సమస్త శాసకుడై ఉన్నటువంటి ఆయన ధర్మస్వరూపుడు అని మహాత్ములు. ధర్మస్య ప్రభు అచ్యుత, ఆయన ధర్మస్వరూపుడు. కాబట్టి భగవద్గీత కూడా చూస్తే నీకు ధర్మం అనే పదంతో ఆరంభం చేయబడి చివరికి మమ అనే పదంతో ముగింపజేయబడింది. ఉపక్రమం ఉపసంహారం చూసినట్లయితే ధర్మం మమ, ధర్మం నా స్వరూపము అని అర్థం. అట్టి ఆ ధర్మమే విశ్వమంతా కూడా వ్యాపకమై ఉన్నది. ఏ కాలములో వృక్షములు చక్కగా పూత పూసి పిందులేసి కాయలు కాయాలో అవన్నీ కూడా మనం చెప్పాలి. వాడికి ఏమన్నా మామిడి చెట్టు గారు లోకమంతా పూత పూసి పిందులేసి కాయలు అగుతూ ఉంటే, పండ్లు కాబోతూ ఉంటే నువ్వేంటి ఇంకా ఆలోచిస్తూ ఉన్నావు, నువ్వు ఇంకా పోతే రాకుండా పెట్టుకోస్తున్నావు, ఎప్పుడు పోతే వేద్దామని, ఎప్పుడు పిండి మనం ఏమైనా చెప్పాలా వాడికి ఏమన్నా? అవసరం వల్ల కనుక సమస్త వృక్షజాలాలకి సర్వేశ్వరుడు శాసనం చేసేసాడు. ప్రకృతి అనేటువంటి యొక్క ఆమెను చక్కగా మరి కలిసేటువంటి ఈశ్వరుడు కాలస్వరూపుడై సంయోగాన్ని పొందినప్పుడు సమస్త వృక్షాలన్నీ కూడా గర్భం దాలిస్తాయి. పూత పిందెలు కాయలుగా వెలువడుతూ ఉన్నాయి. కాల పురుషుడితో వృక్షములు సంయోగాన్ని పొందుతాయి, దానివల్ల గర్భం ధరిస్తాయి, లోకానికి చక్కటి ఫలాలను అందిస్తూ ఉన్నాయి. అది అట్లా ఏ ఋతువులలో ఏవి రావాలో మొత్తం కూడా కాలంలో నిబద్ధత కలిగి ఉన్నాయి. అందువల్ల మానవులు కూడా మరి కాలం ఎరిగి దేశం ఎరిగి కూడా పంటలు వేసే విధానం ఉంటుంది. కనుక ఏ దేశములో పండే పంటలు ఆ దేశంలోనే పండుతాయి. ఏ కాలములో వచ్చేటువంటి ఫలసాయం ఆ కాలంలో మాత్రమే వస్తాయి. కాలం ఎరిగి చేయకుండా ఉంటే నీకు అక్కడ ఫలం వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇవన్నీ కాలం అనే పురుషుడితో, కాలం భగవత్ స్వరూపం. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ కాలహ అస్మి, భగవంతుడు చెప్పిన మాట. కాలహ అస్మి, కాలస్వరూపుణ్ణి. అటు కాలం అనేటువంటి యొక్క ఆ పరమేశ్వరునితో వృక్షాలన్నీ కూడా ఆయనతో సంయోగాన్ని పొంది చక్కగా అవి ఫలిస్తూ ఉన్నాయి, విశ్వానికి ఫలాలను అందిస్తూ ఉన్నాయి. అందువల్ల అంతా కూడా ఒక శాసకత్వంగా పనిచేస్తూ ఉంది. భూమి ఎంత వేగముగా తిరగాలో అంత వేగముగా పెట్టినటువంటి వాడు ఎవడు? ఈ సృష్టి ఆదిలో ఈ భూ పరిభ్రమణం, సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు అని మనం అనుకున్నాం గతంలో. తిరుగుతుంది సూర్యుడు కాదయ్యా, తిరిగేది భూమి అని చెప్పి అన్నారు. కాబట్టి ఆ మాటలు మనం నమ్మేమా లేదా? ఏం భూమి తిరిగితే మేము పడిపోవా అని చెప్పనంట. అది మనం కూడా వేగములో కలిసిపోయాం. భూమి తిరిగే వేగం అమిత వేగంగా ఉన్నది. అంత మహావేగముగా తిరిగేటువంటి యొక్క వేగముతో మనం దాంట్లో కలిసిపోయాం. చూడండి, ఒక బస్సు ప్రయాణం చేస్తూ ఉంటాం కదా, అది 120, 150
కిలోమీటర్ల వేగంతో బాగా దూసుకుపోతుంది అనుకోండి, మనం కూడా సజావుగా పైన కర్ర పట్టుకొని ఆ గుంజ పట్టుకొని అట్లాగా కన్నులు ఆర్పుకుంటూ చూస్తూ ఉంటా. అంటే మనం కూడా నూట గంటకు 150 కిలోమీటర్ల వేగంతో మనం పోతున్నాం అన్న సంగతి మనకు తెలియదు. ఒక్కసారి గనక డ్రైవర్ సడన్ బ్రేక్ ఏసామనుకో అప్పుడు అర్థమవుతుంది మనకి ఎంత వేగంగా పోతున్నాం అనేది. ఆ దెబ్బతో దూసుకుపోయి అద్దాల కొండగా వచ్చి బయట పడతారు ఆ పన్నయ్య వాళ్ళు. కాబట్టి ఆ ప్రకారంగా మనం కూడా ఈ యొక్క భూ వేగములో మనం కూడా కలిసిపోయాం గనక మనకేం తెలియటం లేదు. కాబట్టి భూమిని తిప్పేవాడెవడయ్యా? ఆ! ఈ ప్రకారంగా మరి సూర్యుడు, చంద్రుడు, వాళ్ళ ప్రకాశములు ఇవన్నీ ఎంతో ఒక చాకచక్యంగా ముడివేయబడ్డ అంశాలు. ఇవి ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద భగవానుల వారు చెప్పేటువంటి మాటలకు అధ్యయనం చేస్తే ప్రశ్నోపనిషత్తులో ప్రకృతి యొక్క సంబంధమై ఉన్న అంశాలు, సర్వేశ్వరుడు యొక్క శాసకత్వాలు చాలా బాగా మీకు అర్థమవుతాయి ప్రశ్నోపనిషత్తులో. ఈ ప్రకారంగా మరి భగవంతుడు ధర్మస్వరూపుడు అనేటువంటి మాటగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి ధర్మస్య యదా యదా ఎప్పుడెప్పుడు ధర్మస్య ధర్మమునకు గ్లాని హాని భవతి కలుగుతున్నదో అభ్యుత్థానం అధర్మస్య అధర్మస్య అధర్మము అభ్యుత్థానం వృద్ధి చెందుతుందో తదా అప్పుడు ఆత్మానం సృజామి అహం అహం నేను ఆత్మానం నన్ను నేనే సృజామి సృజించుకునుస్తున్నాను అన్నాడు. పరిత్రాణాయ సాధూనాం సాధూనాం మహాత్ములను పరిత్రాణాయ రక్షించటానికై వినాశాయ చ దుష్కృతాం లోకం దుష్ట కార్యములు చేసేటువంటి వాళ్ళ వినాశాయ వాళ్ళని వినాశనం చెందింపజేసేట కొరకు ధర్మ సంస్థాపనార్థాయ ధర్మమును సంస్థాపన చేయటానికి యుగే యుగే సంభవామి ప్రతి యుగమునందు నేను లోకంలో అవతరిస్తున్నాను అనేటువంటి యొక్క అంశముగా సర్వేశ్వరుడు తన అవతార సిద్ధాంతాన్ని ఇక్కడ అందిస్తున్నటువంటి సందర్భము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.